నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యని పుట్టింటికి పంపేసిన మహాదేవయ్య. పుట్టింట్లో క్రిష్ మంచితనాన్ని తెలుసుకుని కుమిలిపోతున్న సత్య. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. క్రిష్ అయితే ఇక్కడ జరిగింది ఏది కూడా సత్యకి చెప్పొద్దని, తను బాధపడితే నేను తట్టుకోలేనని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతాడు. గాయాలతో వచ్చిన క్రిష్ని చూసి బాధపడుతూ గాయాలకి ట్రీట్మెంట్ చేయబోతూ ఉంటుంది. నువ్వు నాకు ట్రీట్మెంట్ చేయొద్దు, మరో 4 నెలల్లో నువ్వు వెళ్ళిపోతావు, ఆ తర్వాత నేను ఒంటరివాడిని, కాబట్టి నువ్వు నాకేమీ చేయొద్దని చెప్పేసి పడిపోతాడు. అలా పడిపోయిన తర్వాత క్రిష్కి ట్రీట్మెంట్ అయితే చేస్తుంది, ఇలా కట్లు కడుతుంది. మర్నాడు ఇక గబగబా క్రిష్ దగ్గరికి తన ఫ్యామిలీ అంతా వచ్చి క్రిష్ని చూసి తల్లడిల్లిపోతూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు మాకు చెప్పాలి కదా అని చెప్పేసి గబగబా డాక్టర్కి కాల్ చేస్తారు. అలా డాక్టర్కి కాల్ చేసేసరికి డాక్టర్ అక్కడికి వస్తాడు. అలా వచ్చిన డాక్టర్ అయితే క్రిష్కి ట్రీట్మెంట్ చేస్తాడు. ట్రీట్మెంట్ చేసి క్రిష్ చాలా జ్వరంతో ఉన్నాడు. ఇక కాబట్టి అతనికి 4 గంటలకి ఒకసారి ట్యాబ్లెట్స్ అయితే ఇవ్వాలి, మీరు 4 గంటలకు ఒకసారి ట్యాబ్లెట్స్ ఇస్తూ అతన్ని చూసుకోవాలి అని చెప్పేసి ఇక డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక సత్య అయితే సరే నేను చూసుకుంటాను ఆయన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. మహాదేవయ్య అయితే అక్కడి నుంచి వెళ్ళబోతూ వాళ్ళ మధ్య ఉన్న గీతని చూసేస్తాడు. ఏంటి ఇదంతా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్య బోర్డర్లా కనిపిస్తుంది. ఏంటిది బిడ్డ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అదేం లేదు మావయ్య అని చెప్పి అంటూ ఉండగానే, కనిపిస్తా లేదయ్యా నీకు? ఇంకా కూడా అర్థం కాకపోవడం ఏంటి? మంచానికి మధ్య దూరం, వీళ్ళిద్దరి మధ్య దూరం అలానే ఉండిపోయింది. నువ్వు హనీమూన్ పంపించి నీ కోడల్ని కొడుకుని ఒకటి చేయాలని చూసావు, కానీ ఈ సత్య వాడిని దూరం పెడుతూనే వచ్చింది. ఈరోజు గిడి పరిస్థితిలో ఉన్నాడంటే దానికి కారణం కూడా ఇదే అయి ఉంటుంది. వాడు పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాం, పెళ్ళికి ముందు ఎంతో హుషారుగా ఉండేవాడిలో ఎలాంటి హుషారు లేదు. వాడు నలుగురిలో కలవడం కూడా తగ్గింది. వాడు ఏమవుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతున్నాడు. అంటే ఈ గీతని బట్టే వాళ్ళ మధ్య ఎంత దూరం ఉందో తెలుస్తుంది. ఇంకెందుకయ్యా, ఇష్టం లేనిది ఏడుండి మాత్రం ఏం చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది భైరవి. ఏంది బిడ్డ ఇదంతా? అంటే గడంటే నీకు ఇష్టం లేదా? అందుకే ఈ గీత అంటే ఎవరికి వారు వేరుగా పండుకుంటున్నారా? అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఎవరి కోసం ఉండాలి? వద్దు, చిన్నగాడు మేము చూసుకుంటాం. వాడు ఇంకా మరింతగా వాడు ఇక అయిపోకముందే మమ్మల్ని వాడిని కాపాడుకోనివ్వి. నీ కోసం వాడు పిచ్చివాడైపోతాడు. నీ ప్రేమ కోసం వాడు ఎంత పరితపించినాడో నాకు తెలుసు. వాడు నాతో పోరాడి మరి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. వాడికి నువ్వంటే ప్రాణం, కానీ నీకు వాడంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు ఇక్కడ నువ్వు ఉండని అవసరం లేదు. వెళ్ళిపో సత్య మీ ఇంటికి అని చెప్పేసి సత్యను బయటకు గెంటేస్తాడు. స్పృహలో లేని క్రిష్ ఏం చేయలేక ఇక తనకి అసలు సత్య వెళ్ళిన విషయం ఉన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక క్రిష్కి అయితే ఏం తెలియదు. ఈలోగా అది కాదు మావయ్య గారు, చెప్పేది వినండి. మా మధ్య అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మీ మధ్య ఉన్న ఆ గీతే చెప్తుంది కదా సత్య. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా ఏం దాచిపెట్టి మమ్మల్ని మభ్య పెట్టాలి అనుకుంటున్నావు? నువ్వు గని ప్రేమించావు అనుకున్నాం, నువ్వు కూడా వాడితో సంతోషంగా ఉంటావని అనుకున్నాం. కానీ ఈరోజు నువ్వు నా కొడుకుని ఏ పరిస్థితికి దిగజార్చావో చూసిన తర్వాత కూడా ఇక నా కొడుకుని కాపాడుకునే బాధ్యత మాకుంది, కాబట్టి ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి లేదంటూ ఇంటికి తిరిగి పంపించేస్తాడు. అలా ఇక పుట్టింటికి ఏడుస్తూ అడుగు పెడుతుంది. సత్యని చూసి ఒక్కసారే కుటుంబం తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఇక సత్య ఏడుస్తూ రావడంతో ఇక విశాలాక్షి గుండె పగిలిపోతుంది. ఏమైంది సత్య? ఎందుకు అంతగా బాధపడుతున్నావు? అల్లుడు గారు ఏడున్నారు? అల్లుడు గారికి ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పనేసరికి, అమ్మా ఏంటి నువ్వు మాట్లాడేది? ముందు నేను మాట్లాడేది కాదు, నువ్వెందుకు వచ్చేసావు ఏడుస్తూ? అల్లుడు గారు నా పరిస్థితిలో వదిలేసి ఎలా వచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటూ ఉండగానే, అయ్యో మీ కూతురు ఇంకా మీకేం చెప్తుందిలే, మా నాయన అక్కడి నుంచి గెంటేస్తే ఇక్కడికి వచ్చి పడింది. ఏంది సత్య, అక్కడి నుంచి వాళ్ళ నాన్న గెంటేయడం ఏంటి? నిన్నందరూ బాగానే చూసుకుంటున్నారు కదా,
ఏం చెప్తుంది, మా నాయనికి వారసుడినిస్తుందని చెప్పి ఎంతో కలలు కానీ నెత్తిన పెట్టుకున్నాడు. కానీ మంచాల మధ్య గీత, వీళ్ళ మధ్య మరింత దూరం. ఇదంతా చూసిన మా నాయన తట్టుకోలేక ఇక వీళ్ళు ఎలా దూరంగా ఉంటున్నారో, అసలు వీళ్ళ మధ్య ప్రేమే లేదని, నా అన్న ప్రాణం పెట్టి తనని ప్రేమించిన తను నా అన్నని దూరం పెడుతుందని తెలుసుకుని నీ పుట్టింటికి పొమ్మని చెప్పి గెంటేసినాడు అని చెప్పేసి నందిని అంటూ ఉంటుంది. నందిని చెప్తుంది నిజమేనా సత్య అని చెప్పనేసరికి ఇక ఏడుస్తూ తల ఊపుతుంది. నాకు క్రిష్ అంటే ఇష్టం లేదు. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం క్రిష్ జీవితంలోకి వెళ్ళాను. ఆ రోజు నుంచి క్రిష్ మీద నేను ఎప్పుడూ ప్రేమని చూపించలేదు. క్రిష్ నా మీద ప్రేమని చూపించినా దాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను. అందుకే నేను దూరంగా ఉన్నాను. ఎంత పని చేశావే. క్రిష్ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అసలు క్రిష్కి ఆ దెబ్బలు తలగడానికి కారణమే మన కుటుంబం కోసం తను కాళీతో పోరాడి మరి ఇక సంధ్యకి క్షమాపణ చెప్పించి ఇక అక్కడి నుంచి సంధ్యని కాపాడి కాళీ నుంచి ఆ గాయాలతో ఇంటికి తిరిగి వచ్చి ఆ నిజాన్ని కూడా నీకు చెప్పొద్దు అన్నాడు. సత్య కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినా, సత్య బాధపడినా నేను తట్టుకోలేను అన్నాడు. నా అల్లుడు గొప్పతనం చూసి నేనే ఆశ్చర్యపోయానే. అంత గొప్పగా ప్రేమించే భర్త ప్రేమ ఎందుకు కనిపించలేదు? పెళ్లికి ముందు ఏదో జరిగింది, కానీ పెళ్ళైన తర్వాత అతనిలో వచ్చిన మార్పు నీకు కనిపించలేదా? అతని ప్రేమ ఇన్ని రోజుల్లో ఒక్క క్షణం కూడా నీకు అతని ప్రేమ కనిపించకపోవడం అనేది నీది మనసా బండరాయ? ఇక్కడ సంధ్య కోసం దెబ్బలు తిని కాళీగాని తీసుకొచ్చి కాళ్ళ మీద పడేస్తే సంధ్య కూడా నీ లెక్కనే మాట్లాడింది. సంధ్య కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక అల్లుడి గారి మనసు బాధ పెట్టింది. ఇప్పుడు నువ్వు తీరా ఇల్లే వదిలి వచ్చేసావు. ఆయన్ని అర్థం చేసుకోలేకపోవడం అనేది నీ మూర్ఖత్వం అని అనుకుంటున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది విశాలాక్షి. ఈలోగా విశ్వనాథం వచ్చి, అమ్మ అల్లుడు చాలా మంచోడు, అలాంటి అల్లుడిని వదులుకోవడం ఏంటమ్మా? అల్లుడికి దూరం అవ్వాలన్న ఆలోచన రావడం ఏంటి? పెళ్ళి ఎలాగో మా నిర్ణయం మీద చేసుకోలేదు, వద్దంటే ఆ రోజు వినలేదు. ఈరోజు అల్లుడికి దూరంగా ఉండి ఎందుకమ్మా మా గుండెల్లో ఇలా చిచ్చు పెట్టి నీ మనసుని గాయపరుచుకొని జీవితాన్ని నాశనం చేసుకుని బంగారం లాంటి అల్లుడిని దూరం చేసుకుంటున్నావు అని చెప్పేసి విశ్వనాథం కూడా అంటూ ఉంటాడు. అలా క్రిష్ మంచితనం గురించి తన పుట్టింట్లో వాళ్ళు చెప్తుంటే ఒక్కసారే గొప్ప కూలిపోతుంది. నిజమే, నాకు పెళ్ళైన దగ్గర నుంచి నేను ఆయన్ని అసహించుకున్నాను, నేను ఆయన్ని రెచ్చగొట్టాను, కామాంధుడని, అలాగే ఇక మనసు లేని మూర్ఖుడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. కానీ ఈరోజు తను నా విషయంలో అలా ప్రవర్తించలేదు. నేను రెచ్చగొట్టడంతో నా మీద కోప్పడేవాడే, కానీ తర్వాత మళ్ళీ నా మీద కోపాన్ని పోగొట్టుకుని ప్రేమని చూపించేవాడు. ఆ ప్రేమలో కూడా ఇక పెడార్థాలు వెతికి ఆ ప్రేమని తెలుసుకోలేకపోయాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. పెళ్ళికి ముందు ఉన్న క్రిష్ని మాత్రమే చూడగలిగాను, కానీ తన మనసులో ఉన్న నన్ను నేను చూసుకోలేకపోవడం ఎంత పెద్ద పొరపాటో నాకు అర్థమైందమ్మా. నన్ను క్షమించండి అమ్మా. నా క్రిష్ నాకు కావాలి, క్రిష్తోనే నేను కలిసి ఉండాలి అంటూ కుప్పకూలిపోతుంది సత్య. అలా సత్య క్రిష్ని అయితే అర్థం చేసుకుంటుంది. మరి క్రిష్ సత్య కోసం వస్తాడా, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రిష్ సత్య కలవాలని. ఇక అలాగే మేము పెట్టే సత్యభామ సీరియల్ అప్కమింగ్ వీడియోస్ టీవీలో కన్నా ముందుగా చూడాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.